జగన్కి అదానికి మధ్యన బోల్డంత మధ్యలో లావాదేవీలు జరిగినాయి. ఆ లావాదేవీల కారణంగానే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చే ప్రయత్నం జరిగింది. ఆ పెట్టుబడులు రావడానికి బోల్డంత మంది అధికారులకి లంచాలు ఇచ్చారు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నారు. అటు అమెరికాలో కూడా ఈయన ఫ్రాడ్కి పాల్పడ్డాడు కాబట్టి ఆయన మీద కేసు నమోదైంది అదాని మీద. సో ఇది ఎంతవరకు ముందుకెడుతుంది ఇది? ఇప్పుడు నేరం ఎంత పెద్ద నేరం అనేది క్వశ్చన్. ఓకే, బస్ స్టాండ్లో పిక్ ప్యాకెటింగ్ చేసుకున్న వాడికి కూడా 6 నెలలు జైలు ఉంది. కానీ వేల కోట్లు కొట్టేసిన వాడికి ఏమో అది పడట్లా. ఏంటంటే మీరు ఎలాంటి అడ్వకేట్ని పెట్టుకుంటారు, ఎంత టెక్నికల్గా డిస్ప్యూట్ చేస్తారు, వీటి మీద ఆధారపడి ఉంది కదా. ఒక అడ్వకేట్గా మీరు చెప్పేది ఏంటి నా విషయం? అట్లాగే మీకు ఒక ట్రైన్లో పోతున్నారు లేదా ఒక బస్సులో పోతున్నారు, దిగిన తర్వాత చూసుకుంటే మీ పిక్ ప్యాకెట్ అయిపోయినాయి, జేబులో ఉన్న 1000 రూపాయలు పోయినాయి. దిగంగానే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే వాడేమంటాడు, ఇది ఎక్కడ పోయింది చెప్పంటాడు. ఫస్ట్ ఏరియాలో పోలే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, దారిలో ఎక్కడ పోయిందో, అందువల్ల ఇది మా జ్యూరిడిక్షన్కి రాదు, కూర్చోడికి పోండి అంటాడు. సరే ఇప్పుడైతే నేను 0 FIR అని పెట్టి ఎక్కడన్నా చేయొచ్చు అని అన్నారు. ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేయడానికి ఇవన్నీ వస్తుంది, ఎంక్వైరీ ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు చేయరు. ఈ స్టేషనా ఆ స్టేషనా ఇది కదా. మరి అటువంటిప్పుడు ఇది అమెరికా నేరమా ఆంధ్రప్రదేశ్ నేరమా? ఎవడు ఎంక్వైరీ చేయాలి ఇది? ఓకే, ఇది ఒక భారతదేశంలో ఏంటంటే ఇట్లా ముందైతే ఏదో కేసులు పెట్టి FIRలు బుక్ చేసి లేదా అరెస్ట్ చేసి వాళ్ళు బెయిల్ తెచ్చుకొని బయటపడి, అంటే ఇప్పుడు దీంట్లో జగన్ ముద్దాయా అదాని ముద్దాయా జగన్ ముద్దాయా లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఈ రకంగా చేశారని మాట్లాడాలి? మీరు నేను కూడా కావచ్చు. అనేది క్వశ్చన్, నేరస్తుడా కాదా రుజువు అయితే కదా. అందువల్ల ముద్దాయి అయింది ఎవరి పేరన్నా పెట్టవచ్చు. అందువల్ల అవి అమెరికాలో జరిగిన ఏం నేరం అని అమెరికా కేసు రిజిస్టర్ చేస్తే చెప్పండి. అదాని అమెరికాలో డబ్బు సేకరించాడు, షేర్ హోల్డర్స్ని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేశాడు. అభియోగం ఏంటంటే అదే డబ్బుని ఆంధ్రప్రదేశ్లో జగన్కి లంచం ఇవ్వడానికి వాడాడు అని. నేరం కలెక్ట్ చేయటమా, ఇక్కడ లంచం వేయటమా? లంచం ఇవ్వటం నేరం. అది నేను ఈ డబ్బుతో ఏం చేస్తాననేది వాళ్ళకి చెప్పక్కర్లే కూడా. నా కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ నేరం ఎవరు చేశారు? తీసుకున్న వాళ్ళు కూడా నేరం చేసినట్టేగా. అది మరి ఇట్లా ఆంధ్రప్రదేశ్లో నేరం జరిగితే అమెరికా పోలీసులు కేసు బుక్ చేసి దాన్ని కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తారా? ఓకే, చేస్తే చెల్లుతుందా? ఇవన్నీ ఏంటంటే ఇవాళ పివి నరసింహరావు గారి మీద అట్లాగే కేసులు వచ్చినాయి. సెయింట్ కిట్స్ కేసు లాంటిది ఒకప్పుడు. వేరే ఒక దేశంలో ఇంగ్లాండ్లో అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయిన దాంట్లో ఫోర్జరీలు కొన్ని జరిగినాయి. ఇది ప్రైమ్ మినిస్టర్కి సంబంధం లేదు. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చింది, ఫలానా వాడు విపి సింగ్ అక్కడ అకౌంట్ ఓపెన్ చేశాడు, అది ఫోర్జరీ ద్వారా జరిగింది అని. ఓహో అట్లాగైతే ఎంక్వైరీ చేయండి అని ఈయన అన్నాడు. ఎంక్వైరీ చేసినందుకు ఈయన మీద ఆ తర్వాత అది కేసు అవుతుంది. కానీ ఇవన్నీ నిలబడతాయా? కానీ ఈ లోపల కొంతమంది పదవులు పోతాయి, కొంతమంది జైళ్ళల్లో ఉండొస్తారు. మొన్న కవిత గారే ఉండొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే మనం పెద్ద నేరాలు చేసేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, ఏమవుతుందండి కేసు పెడితే, అది నిలిచే కేసు కాదు, రెడీ మామే 100 కేసులు పెట్టుకుని మేము రెడీ అని ఒక్కొక్కరు ఛాలెంజ్ చేస్తుంటారు. మేము కేసులకు భయపడం. ఎందుకు భయపడటం? ఎట్లాగో బెయిల్ ఇస్తే కదా. ఎన్ని రోజులు ఉంచుతారు? 3 నెలలో 4 నెలలు 6 నెలలకు బెయిల్ వచ్చేస్తుందిగా. వచ్చేసిన తర్వాత తీర్పు వస్తేగా మళ్ళీ జైలుకు పోయేది. ఈ తీర్పు ఎప్పుడు వస్తుంది? కింద కోర్టు తర్వాత పై కోర్టు తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు, అక్కడి నుంచి మళ్ళీ. దీంతో ఏంటంటే ఈ తీర్పు రావడానికి 17, 18, 20 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల ఈ 60 ఏళ్ళు దాటినోళ్ళు బతుకుతాడా ఉంటాడా? ఎట్టాకు పోతాడా కదా. అయినా నాకు 1000 కోట్లు వస్తుంటే 6 నెలలు జైలుకు పోస్తే ఏం పోయింది? అందువల్ల మేము భయపడమండి, కోర్టులకు భయపడం. ఏం జైలు అంటే మేము భయపడతాం, నేను పోరాడుతూనే ఉంటా అంటాం. ఏంటి పోరాటం అంటే నేను సంపాదించుకునే ఆరాటం. సో పెద్ద నిలిచే కేసు కాదని అంటారా? ఏం నిలవదు. సో మరి ఎట్లా అంటే ప్రతిపక్షానికి కాదు పాలకపక్షానికి ముందు అది ఇప్పుడు రాబోయే రోజుల్లో నిన్న కూడా సీఎం చంద్రబాబు గారు మాట్లాడేది అదే దాని మీద కదా. దానికోసం ఆల్రెడీ పార్లమెంట్లో దీనికోసం ఒక కమిటీ వేసి విచారణ జరపాలన్నారు.
ఈ నేర పరిశోధన చేసే అధికారం పార్లమెంటు సభ్యులకు ఉందా? ఎవరు చేయాలి? అసలు కేసు రిజిస్టర్ అయిందా? ఎక్కడ అయింది? అమెరికాలో కేసు రిజిస్టర్ అయితే ఇక్కడ పోలీసులు చేస్తారా? ఈసార్లు చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి అందులో. అమెరికాలో డబ్బు సేకరించారు, ఆ డబ్బుని ఇక్కడ ఏదో గవర్నమెంట్కి లంచం ఇవ్వడానికి వాడారు. అందువల్ల అది ఏమి నిలబడే కేసో లేదా దాంట్లో శిక్షలు పడే కేసు అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏ రాజకీయం చూసినా ఇదే ఉందండి. అంతేనా? ఇది వీళ్ళు అంటారుగా అధికారం శాశ్వతం కాదు గుర్తుపెట్టుకో అని ఇప్పుడు జగన్ వాళ్ళు అంటారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన గుర్తుపెట్టుకున్నాడు ఆ మాట శాశ్వతం కాదని. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు గమనించారా ఈ అధికారం శాశ్వతం కాదు, ఇది పోతుంది, మళ్ళీ ఏ రోజు ఎవడో ఒకడు వచ్చి ఇట్లా ఛాలెంజ్ చేస్తాడని లేదు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడా ఇది ఎప్పుడొకప్పుడు పోతుంది, నేను జాగ్రత్తగా ఉండాలని? ఒకళ్ళు అనుకునే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఒకళ్ళు నిన్ను కుక్కను కొట్టినట్టు కొడతా అంటే ఇంకోటి నిన్ను గాడిదని కొట్టినట్టు కొడు, నువ్వు నా వెంట్రుక బీకలేవంటే నా బూచు బీకలేవా. ఇవి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవి ఏంటంటే చూసే ప్రజలకు మసాలా సినిమా లాగా ఉంది. భారతదేశంలో ఎన్నికలన్నా రాజకీయాలన్నా పరిపాలనలన్నా ప్రజలకి ఇదొక మసాలా సినిమా లాగా ఉంటాయి. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్లు వేసుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కొన్ని రహస్యాలు బయటపెట్టడం, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా ఉన్నాయి. ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అంటే రేపు పొద్దున అని చెప్పాను కదా గతంలో, ఒకళ్ళనొకళ్ళు మడ్డలు చంపుకోవటమేగా యుద్ధం అంటే చంపుకోవటమే. ఇప్పుడు మళ్ళీ ఆ దశలోనే నడుస్తున్నాయి. ఒకళ్ళనొకళ్ళు ముందు తిట్టుకోవటం వరకు పోయింది. ఫస్ట్ విమర్శించుకునేవాళ్ళండి మర్యాదగా, ఆ విమర్శించుకునే స్థాయి పోయి తిట్టుకునే స్థాయి వచ్చింది. అబ్బాయి అమ్మ అని ఆ తిట్టుకునే స్థాయి నుంచి ఒకళ్ళనొకళ్ళు జైల్లో ఆస్తులు దెబ్బతీసే స్థాయికి వచ్చింది. అక్కడి నుంచి ఒకళ్ళనొకళ్ళు జైల్లో పెట్టే స్థాయికి వచ్చినాయి. మీకేమైనా అనుమానం ఉందా ఇది మర్డర్లకు దారితీయదని? ఇక ఫైనల్ మార్గం అదే. ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఇంకొకటి అండి, 2 పార్టీల వ్యవస్థే దేశంలో ఉండాలని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. అది ఉంటేనేమో